లేటెస్ట్‌గా వచ్చిన హాలీవుడ్ అప్డేట్స్‌లో మొన్న మాట్లాడుకున్న దాంతో పాటు రోజు చాలా అప్డేట్స్ అయితే మాత్రం ఫ్రెష్‌గా ఎక్కువొస్తున్నాయి. సో, అన్నిటిని మాక్సిమం కవర్ చేసి మీ దగ్గరికి రీచ్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. బట్ అప్‌కమింగ్‌గా రిలీజ్ అవుతున్న మెయిన్ ఫిల్మ్స్ గానీ, మిస్ అవ్వకూడనివి గానీ, అలాంటివైతే మాత్రం పక్కాగా మీరు మిస్ అవ్వకూడదంటే మన ఇన్‌స్టా పేజ్‌ని ఫాలో అయితే ఖచ్చితంగా కొత్తగా వచ్చిన అప్డేట్స్ అన్నీ కూడా మీరు మాక్సిమం అన్నిటిని కవర్ చేసినట్టు ఉంటుంది. ఇక మొత్తానికి బ్రాడ్ పిట్ గారి ఎఫ్1 ఫిల్మ్ యొక్క ఫస్ట్ లుక్ అయితే మాత్రం రిలీజ్ చేశారు. ఈ ఫిల్మ్ ఆయన కెరీర్ లోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ కాదు, హాలీవుడ్ లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కించబడుతుంది. దానికి కారణం కూడా కొన్ని ట్యాక్స్ అండ్ షూటింగ్ డిలేస్ వలన, అదే స్ట్రైక్స్ జరిగాయి కదా, దాని వలన ట్యాక్స్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అలానే ఫిల్మ్ యొక్క క్వాలిటీ కానీ ఆ వెహికల్స్ కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకూడదు, రియలిస్టిక్ గా మొత్తం అంతా కూడా ఎక్స్పెన్సివ్ గా ఉండాలని చెప్పి చాలా ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు. టాప్ గన్ మ్యావరిక్ డైరెక్టర్ జోసెఫ్ కోసెన్స్కి ఈ ఫిల్మ్తో కూడా అలాంటి అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ప్రపంచవ్యాప్తంగా ఫిల్మ్ లవర్స్కి ఇవ్వగలరా లేదా అనేది చూడాలి. బట్ ఈ జానర్ అంత పాపులర్ కాదు. జనాలు థియేటర్స్కి వస్తారా లేదా, 300 మిలియన్స్ ఖర్చు పెట్టి తీస్తున్న ఈ ఫిల్మ్ బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా తెలియదు. చాలా మంది లాస్ అనే అనుకుంటున్నారు. పైగా సమ్మర్లో రిలీజ్ అవుతుంది. క్లాష్ ఖచ్చితంగా ఉంటుంది. ఏదైనప్పటికీ టాప్ గన్ మ్యావరిక్ రేంజ్లోని కొంతవరకు అయినా సరే ఒక ఎక్స్పీరియన్స్ ఫిల్మ్ లవర్గా థియేటర్స్లు ఇస్తే అదే చాలు. ఇక ఆ తర్వాత ఈ అప్డేట్ విషయానికి వస్తే, బ్లేడ్ ఫిల్మ్ అప్కమింగ్ ఎంసీయూ బ్లేడ్ ఫిల్మ్ యొక్క డైరెక్టర్ అయితే మాత్రం ప్రస్తుతానికి లెఫ్ట్ అయిపోయారు. కొత్త డైరెక్టర్తో పాటు మళ్ళీ స్క్రిప్ట్ని అయితే మాత్రం ఈ ఫిల్మ్కి సంబంధించి చేంజ్ చేస్తున్నారంట. ఇప్పటికీ దాదాపుగా ఎన్నిసార్లు స్క్రిప్ట్లు అయితే మారాయో లెక్క కూడా లేదు. కానీ నాకు ఇప్పుడే తెలిసింది, ప్రస్తుతానికి ఒకవేళ డైరెక్టర్ వర్క్ చేస్తే ఈ ఫిల్మ్ యొక్క టైమ్ లైన్ అనేది స్టోరీ అంతా కూడా 1920s లో ఉంటుందంట. అంటే బాగా ప్రీక్వెల్, అంత ఓల్డ్ టైమ్ లైన్ లో ఎలా సెట్ చేస్తారో మనకు తెలియదు. ప్రస్తుతానికైతే ఆ స్క్రిప్ట్ అండ్ డైరెక్టర్ కూడా వెళ్ళిపోయారు కాబట్టి ఇక కొత్త స్క్రిప్ట్లు అయితే అలా ఓల్డ్ ప్రీక్వెల్ ఫ్లాష్ బ్యాక్ టైమ్ లైన్స్ ఏమీ కాదు, ప్రెసెంట్ టైమ్ లైన్ కి సెట్ అయ్యేలాంటి స్టోరీని రెడీ చేసుకుంటున్నారంట. బ్లేడ్ ఫిల్మ్ కి బడ్జెట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. 100 మిలియన్స్ లోపే తీయాలి అనే కండిషన్స్ కూడా ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతానికి చాలా డిలేస్ అయ్యాయి అండ్ మహాశల అలీ అలా ఏజ్ పెరిగిపోతుంది. కాబట్టి ప్రస్తుతానికి ఆ రేటెడ్ లో ప్రెసెంట్ టైమ్ లైన్ స్టోరీ అయితేనే బెటర్. ఇక గ్రీన్ ల్యాంటర్న్ కాప్స్ గురించి హెచ్బిఓ మ్యాక్స్ లో ఎప్పట్లలో ప్లానింగ్ డెవలప్మెంట్ లో ఉన్న విషయం మనకు తెలిసిందే. తర్వాత డీసీలో చాలా మార్పులు వచ్చిన తర్వాత ఈ సిరీస్ అయితే మాత్రం ఆగిపోతుంది అనుకున్నప్పటికీ ప్రస్తుతానికి ఈ ల్యాంటర్న్ షోకి సంబంధించి గ్రీన్ లిట్ అంటే అంతా కూడా రెడీ అయిపోయిందనమాట. మొత్తం అంతా కూడా ఓకే చెప్పేశారు. దీనికి షో రన్నర్ గా ఓజాక్ ఫేమ్ క్రిస్ మండిని తీసుకున్నారు అండ్ దీనికి ల్యాంటర్న్స్ అనే టైటిల్ ని పెట్టాలని అనుకుంటున్నారు. సీజన్ 1 స్టోరీ ప్రకారం జాన్ స్టీవర్ట్ అండ్ హాల్ జార్డన్ క్యారెక్టర్స్ ఉంటాయంట. ఎర్త్ బేస్డ్ మిస్టరీ వాళ్ళు ఒక మర్డర్ ని ఇన్వెస్టిగేట్ చేసేలాగా స్టోరీ ఉంటుందంట. 8 ఎపిసోడ్స్ ఉంటాయంట సీజన్ 1 లో. అలానే సోనీ ప్రొడక్షన్ నుండి వేనమ్ వెర్స్ గురించి అండ్ స్పైడర్ మ్యాన్ ఇంటూ ద స్పైడర్ వర్స్, స్పైడర్ మ్యాన్ అక్రాస్ ద స్పైడర్ వర్స్, ఎంసీయూ తోటి క్రాస్ ఓవర్ అండ్ కొత్తగా ప్రైమ్ తోటి ఒక కొత్త యూనివర్స్ ప్లాన్ చేయడం, ఇలా చాలా ప్లానింగ్స్ అయితే స్పైడర్ మ్యాన్ కి సంబంధించి ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ అయితే ప్రయోగాలు అయితే వాళ్ళు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతానికి అయితే మాత్రం మైల్స్ మోరలిస్ యొక్క లైవ్ యాక్షన్ కాస్టింగ్ గురించి అయితే మాత్రం సెర్చ్ చేస్తున్నారంట ఒక యంగ్ యాక్టర్ని. అయితే వెంటనే అనిపించేది ఎంసీయూ అండ్ యానిమేటెడ్ వీనమ్ వెర్స్ ఈ అన్నిటి యొక్క క్రాస్ ఓవర్ గురించి సోనీ ఎన్నో విధాలుగా ఎప్పటిండో ప్రయత్నిస్తుంది కదా, ఈ కాస్టింగ్ దాని గురించేనా అనే టైప్లో. కాకపోతే నాకు అనిపించేది అప్కమింగ్ గా అక్రాస్ ద స్పైడర్ వెర్స్ లోని మైల్స్ మొరలిస్ యొక్క లైవ్ యాక్షన్ వెర్షన్ ని కూడా చూపించడానికి ఇలా ట్రై చేస్తున్నారేమో. అతన్ని కూడా అంటే కేవలం క్యామియోగా ఈ ఫిల్మ్లో యూజ్ చేసుకోవడానికి మాత్రమే కాదు, ఫ్యూచర్లో కూడా యూనివర్స్లో కానీ అప్కమింగ్గా ఎంసీయూ ఫిల్మ్స్లో కూడా ఒకవేళ వాడాల్సి వస్తే వాడే విధంగా అని అనుకుంటున్నాను. ఇంకా ఆడిషన్స్ గురించి కానీ ఆ అప్డేట్స్ ఏమీ కూడా స్క్రీన్ టెస్ట్ గురించి అయితే మాత్రం తెలియదు. కానీ ప్రస్తుతానికి వాళ్ళు జస్ట్ వెతుకుతున్నారు, ఆ ప్రయత్నంలో ఉన్నారని మాత్రం అప్డేట్ వచ్చింది. దాని ప్రకారం చాలా వరకు ఫ్యాన్ మేడ్ యొక్క ఎడిట్స్ని అండ్ ఫ్యాన్ కాస్టింగ్ని కూడా ముందుగా చాలా మంది ప్రొడక్షన్ కంపెనీస్ కూడా కన్సిడర్ చేసే అవకాశం ఉంటుంది. ఆన్లైన్లో చాలా మంది ఫ్యాన్స్ ఆడియన్స్ ఏది కోరుకుంటున్నారు, ఎవరిని కోరుకుంటున్నారు, ఎవరు బాగా సెట్ అయ్యారు, వాళ్ళతో తీస్తే హైప్ వస్తుందా అనే టైప్లో కూడా కొంతమంది ఆలోచిస్తారు. బట్ కొంతమంది ఫ్యాన్స్కి ఏం కావాలో ఆడియన్స్కి ఏం కావాలో వ్యతిరేకంగా ఆలోచించి తీస్తారు కాస్టింగ్. దానివల్ల చాలా వరకు నెగిటివ్ ఇంప్రెషన్ కానీ కాంట్రవర్సీస్ కానీ ట్రోల్స్ కానీ ఎంతో జరుగుతుంది రచ్చ. ఫిలింకి ముందు నెగిటివ్ ఇంప్రెషన్ తప్పించి హైప్ జనరేట్ చేసే లాంటి కాస్టింగ్ తీసుకుంటేనే బెటర్ అని నా ఒపీనియన్. ఎగ్జాంపుల్, రీసెంట్ గా సూపర్ మ్యాన్ ఫిల్మ్ కి సంబంధించి లీక్ అవుతున్న సెట్ ఫోటోస్ లోని ఆన్లైన్ లో చాలా చర్చలు జరుగుతున్నాయి. ఫారినర్స్ చాలా వరకు మిక్స్డ్ అండ్ నెగిటివ్ ఇంప్రెషన్స్ ఉన్నారు ఈ ఫిల్మ్ మీద. ముఖ్యంగా కాస్టింగ్ అని మాత్రమే కాదు, ఆ సూట్ విషయంలో కానీ రివీల్ అవుతున్న సెట్ ఫొటోస్ లో అదర్ క్యారెక్టర్స్ యొక్క ఆ కాస్ట్యూమ్స్ కూడా చూడడానికి ఏదో ఫ్యాన్ మేడ్ లా ఉంది తప్ప అంత అథెంటిక్ గా అంత క్వాలిటీ ఫీలింగ్ అయితే రావట్లేదు ప్రీవియస్ ఫిల్మ్స్ తో కంపేర్ చేస్తే అనేది మాత్రం క్రిటిసైజ్ చేస్తున్నారు. దీని విధంగా రిలీజ్ కి ముందే ఒక నెగిటివ్ ఇంప్రెషన్ ఈ ఫిల్మ్ మీద ఉంది. సో జేమ్స్ గన్ తర్వాత విఎఫ్ఎక్స్ లో అప్డేట్ చేస్తారు, కలర్ గ్రేడింగ్ మారుస్తారు, ఎడిటింగ్ చేస్తారు, తర్వాత టీజరో ట్రైలరో లేదంటే అఫీషియల్ ఫస్ట్ లుక్ ఫిల్మ్ ద్వారా మెప్పిస్తారో మనకు తెలియదు. కానీ రిలీజ్కి ముందు అంతా బాగుంటే, అన్ని వెబ్స్ బాగుంటేనే హైప్ జనరేట్ చేయడానికి చాలా బాగుంటుంది, అది ఏ ఫిల్మ్కైనా. ప్రస్తుతానికి డీసీ పరిస్థితి అస్సలు బాగాలేదు. ఇలాంటి ఫిల్మ్స్ రివైవ్ అవ్వాలి. బట్ ఇలాంటి నెగిటివ్ ఇంప్రెషన్స్ తర్వాత ఒకవేళ టాక్ కూడా ఏమైనా తేడా అయితే యునానిమస్ గా ఫ్లాష్ ఫిల్మ్ కి జరిగినట్టు జరుగుతుంది.
సేమ్ ఈ కాస్టింగ్ ఇష్యూలోని హాలీవుడ్లో ఎక్కువగా అయితే మాత్రం జేమ్స్ బాండ్ గురించి. మొన్న డానియల్ క్రైగ్ గారి నో టైమ్ టుడే రిలీజ్ కాకముందే అప్కమింగ్ రీబూట్ బాండ్గా ఏ యంగ్ యాక్టర్ అయితే పర్ఫెక్ట్ అనే కాస్టింగ్ గురించి ఎప్పట్లో చర్చలు జరుగుతున్నాయి. రీసెంట్గా చాలా ఆడిషన్స్ జరిగాయి గైస్, స్క్రీన్ టెస్టులు జరిగాయి. ఫ్యాన్ కాస్టింగ్ పక్కన పెట్టండి, ఆల్మోస్ట్ చాలా మంది యాక్టర్స్ని అప్రోచ్ చేయారు. ఆ యాక్టర్స్ పర్ఫెక్టా కాదని కాదు కానీ చాలా నేమ్స్ అయితే వినిపించాయి. స్టిల్ ఇప్పటికీ కూడా జీరో, ఎవ్వరు కూడా కన్ఫర్మ్ కాలేదు, ఆల్మోస్ట్ ఫిక్స్ అన్నట్టు కూడా అప్డేట్ రాలేదంటే ఆలోచించండి. చాలా చాలా టైం తీసుకుంటున్నారు కాస్టింగ్కి సంబంధించి. ఈ కాస్టింగ్ న్యూస్ వస్తున్నప్పటి నుండి నా మైండ్లో వినిపించే నేమ్ ఒకే ఒక్కరు, టామ్ హార్డీ గారు. ఆ లెజెండ్ ఫిల్మ్ లో లుక్ కానీ, పీకీ బ్లైండర్స్ ఫిల్మ్ యొక్క లుక్ కానీ, ఆ లుక్ ప్రకారం పర్ఫెక్ట్ గా సూట్ అయిన బ్రిటిష్ యాక్టర్ అండ్ మంచి టాలెంట్ ఉన్న యాక్టర్ అనే ఫీలింగ్ ఉంది. బట్ ఎప్పుడైతే మొన్న వేనం 2 యొక్క ట్రైలర్ చూసానో అండ్ రీసెంట్ గా ఆయన ఆఫ్లైన్ లుక్స్ బట్టి ఆయన ఏజ్ అయితే దాటిపోయింది జేమ్స్ బాండ్ రోల్ ని ప్లే చేయడానికి. ప్రస్తుతానికి ఆయన అయితే అంత ఫిట్ కాదు అండ్ ఏజ్ కూడా దాటింది కాబట్టి కరెక్ట్ కాదు. అండ్ ఇక మిగిలిన చాయిస్ అయితే హెన్రీ క్యావిల్. ఆయన ఏజ్ ఏ లోపే ఇలాంటి క్యారెక్టర్లో క్యాస్టింగ్ తీసుకుంటే బెటర్, లేదంటే ఇక యూజ్లెస్. అస్సలు ఫేమ్ లేని కొత్త ఫేస్ని తీసుకుంటే ఇంకా హైప్ జనరేట్ అవ్వడం ప్రపంచవ్యాప్తంగా కష్టమవుద్ది. మరి ఆ కరిస్మాటిక్ ప్రెజెన్స్ని, ఆ పర్ఫార్మెన్స్ని మ్యాచ్ చేయగలిగే మంచి యాక్షన్ హీరో ఏ యాక్టర్ అయితే అప్కమింగ్గా బాండ్ రోల్కి బాగుంటారని మీకు అనిపిస్తుందో ఆ యాక్టర్ నేమ్ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఫనీ కామెంట్స్ పెట్టకండి, ఎందుకంటే ఓన్లీ బ్రిటిషర్స్ని మాత్రమే తీసుకుంటారు, ఓన్లీ బ్రిటిష్ యాక్టర్స్ నుండి మాత్రమే ఎంచుకోండి. ఇక ఆ తర్వాత అప్డేట్ అయితే జాక్ లీగ్మన్ రీసెంట్గా చాలా సార్లు చెప్తుంది ఏంటంటే వార్నర్ బ్రోస్ చాలా సార్లు అతన్ని అడుగుతున్నారంట ఎడ్జ్ ఆఫ్ టుమారో 2 సీక్వెల్ తీసే అవకాశం, ఆ ఆలోచన మీకేమైనా ఉందా అని ఒకసారి కాదు చాలా సార్లే అడుగుతున్నారంట. ఎప్పుడైతే రీసెంట్గా టామ్ క్రూజ్తో వాళ్ళు కొన్ని అప్కమింగ్ ఫిలిమ్స్ని, ఫ్రాంచైజ్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాం, కలిసి ప్రొడ్యూస్ చేస్తామని ఒక డీల్ని సెట్ చేసి పెట్టుకున్నారో అప్పుడు వాళ్ళకి ఎక్కువగా ఉండే ప్లానింగ్స్లోని ఎడ్జ్ ఆఫ్ టుమారో యొక్క పార్ట్ 2 తీద్దామనే ఐడియా. టామ్ క్రూజ్ గారు కూడా అలాంటి ఐడియాతో వస్తారేమో అని చెప్పి కొద్దిగా వాళ్ళు వెయిట్ చేశారు కానీ అడగలేదంట, ఎందుకంటే ఆయన స్కెడ్యూల్ బాగా బిజీగా ఉంటుంది. అప్కమింగ్ మిషన్ ఇంపాసిబుల్ తర్వాత డైరెక్టర్ క్రిస్టోఫర్ మ్యాక్వేరీ తోటి కొలాబరేట్ అయ్యి కొన్ని అప్కమింగ్ యాక్షన్ ఫ్రాంచైజ్ అండ్ ఒక R-rated ఫిల్మ్ ని తీద్దామని అనుకున్నారు కదా. దాని తర్వాత స్పేస్ ఫిల్మ్ కూడా ఎప్పట్లలో పెండింగ్ గా ఉంది. సో వీటన్నిటికీ కూడా డిస్ట్రిబ్యూటర్స్ గా వార్నర్ బ్రోసే ఉండొచ్చు కానీ, సో దాని తర్వాత ఆయన టాప్ గన్ మ్యావరిక్ థర్డ్ పార్ట్ కి వెళ్తారా లేదా, ఏ ఫిలిం తీస్తారా అనేది అప్పటిదాకా స్కెడ్యూల్ ఖాళీగా లేదు, ఏ డిసిషన్ తీసుకుంటారో తెలియదు కాబట్టి ఇంకా వాళ్ళు కూడా సైలెంట్ గా ఉన్నారంట ఆయన్ని అడగకుండా. ఇక ఆ తర్వాత మరొక షాకింగ్ అప్డేట్ ఫెంటాస్టిక్ 4 ఫిలిం గురించి. అసలు ప్రీవియస్ ఫిలిమ్స్ మీద ఆ ఇంపాక్ట్ కొద్దిగా ఫాటింగ్ ఉంటుంది కదా, మళ్ళీ అలాంటి ఆర్జిన్ చెప్తే బాగోదు కదా ఎంసీలో అనే ఒపీనియన్స్ చాలా మందికి ఉన్నాయి. అలానే ఫెంటాస్టిక్ 4ని డైరెక్ట్ గా ప్రెజెంట్ టైం లైన్ ఎంసీకి తీసుకురావాలంటే క్వాంటమ్ రిల్మ్ ని యూజ్ చేస్తారా, మల్టీవర్స్ ని యూజ్ చేస్తారా అనే డౌట్స్ లో చాలా మంది ఉన్నారు. కానీ రీసెంట్ గా తెలిసింది ఏంటంటే అఫీషియల్ గా ఫిక్స్, ఈ ఫిలిం యొక్క టైం లైన్ 1960s లో ఉంటుందంట. రీసెంట్ గా బ్లేడ్ ఫిలిం టైం లైన్ పోయింది అనుకుంటే ఇప్పుడు పాత టైం లైన్ తోటి ఫెంటాస్టిక్ 4 వచ్చింది. మరి ప్రెజెంట్ టైం లైన్ తోటి సంబంధం లేకుండా ఏ విధంగా మెర్జ్ చేస్తారో, ఏ విధంగా కనెక్ట్ చేస్తారో, మల్టీవర్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుందని అంటున్నారు. దాంతోపాటు సిల్వర్ సఫర్ కానీ అండ్ గెలాక్టస్ కానీ చాలా క్యారెక్టర్స్ ని కూడా ఎలా మెర్జ్ చేస్తారు ఎంసీలోని, అది కూడా ఓల్డ్ టైం లైన్ లో అనేది చూడాలి. ఎంసీలో ఎన్నో అనాన్సర్డ్ క్వశ్చన్స్, ప్లాట్ హోల్స్ లా మిగిలిపోయినవి చాలానే ఉన్నాయి. వాటి గురించి డైరెక్టర్స్ కి, ప్రొడ్యూసర్స్ కి, రైటర్స్ కి అడిగినప్పుడు కూడా జస్ట్ స్మైల్ ఇచ్చి వెళ్ళిపోతారు తప్ప, అంటే దాని అర్థం వాళ్ళ దగ్గర కూడా ఆన్సర్ లేదు, ఎప్పుడో ఏదో ఫ్యాన్ థియరీస్ చూస్తే కలిపేయడం తప్పించి. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఈ ఫిలింతో జరగకూడదని చూడాలి. ఇక ఆ తర్వాత అప్డేట్ డైరెక్టర్ గ్యారెత్ ఎడ్వర్డ్స్ డైరెక్ట్ చేయబోతున్న అప్కమింగ్ జురాసిక్ వరల్డ్ యొక్క ఫిలిం గురించి. స్కార్లెట్ జోహాన్సన్ కాస్టింగ్ లో జాయిన్ అయినట్టు మనకి ఎప్పటిలో తెలుసు, ఇప్పుడు అప్డేట్ కూడా చెప్పాను. రీసెంట్ గా ఆమె అఫీషియల్లీ కన్ఫర్మ్ చేసింది, అవును కాస్టింగ్ లో ఉన్నాను అండ్ ఈ ఫ్రాంచైజ్ లో చేస్తున్నందుకు ఎక్సైటింగ్ గా ఉంది. నేను ఎన్నో ఇయర్స్ నుండి ఈ ఫ్రాంచైజ్ లో ఒక రోల్ ఉంటే బాగున్నాను, అది స్టార్టింగ్ 5 minutes కో 10 minutes కో ఒక డైనోసార్ నన్ను తినేసిన, నా క్యారెక్టర్ చనిపోయినా పెద్ద ప్రాబ్లం లేదు, కానీ ఈ ఫ్రాంచైజ్ లో ఒక్కసారైనా కనిపిస్తే బాగున్ను అనే ఒపీనియన్ ఎప్పట్లలో ఉంది. సో ఈసారి అయితే మాత్రం మంచి రోల్ దొరికింది అని అయితే ఆమె తెలిపారు. ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ప్రకారం ఈ ఫిలిం కి డైరెక్ట్ గా మెయిన్ లీడ్ గా స్కార్లెట్ జోహాన్సన్ స్టోరీ అంతా కూడా నడిపించేలాంటి క్యారెక్టర్ అని టాక్. మరి ఎంతవరకు అది నిజమో లేదంటే సైడ్ గా ఉంటుందా క్యారెక్టర్ అనేది మనకు తర్వాత తెలుస్తుంది. ఇక ఆ తర్వాత సిల్వెస్టర్ స్టేలోన్ గారి టల్సా కింగ్ యొక్క క్రిటికల్ అక్లైమ్డ్ గ్యాంగ్స్టర్ సిరీస్ అయితే మాత్రం పారమౌంట్ స్టూడియోస్ లో డెబ్యూట్ ప్రకారం, వ్యూస్ ప్రకారం రికార్డ్ పెట్టినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా సరైన పాపులారిటీ అంటే ప్రమోషన్స్ చేయనప్పటికీ కూడా మంచి రెస్పాన్స్ ని, రివ్యూస్ ని అందుకుంది. అంటే పారమౌంట్ యొక్క యూజర్స్ అయితే ఎక్కువ మంది ఉండరు, బట్ పారమౌంట్ కి అయితే మాత్రం టల్సా కింగ్ యొక్క సీజన్ వల్ల మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సీజన్ 2ని కూడా సేమ్ సెప్టెంబర్ 15th కి రిలీజ్ చేద్దామని ఈ ఇయర్ లో ప్లాన్ చేస్తున్నారు. అఫీషియల్ గా అనౌన్స్ చేశారులేండి, కానీ శామ్టన్ యొక్క ఓడిటీ ఫిల్మ్ గానీ, దీన్ని ఇప్పుడు ఈ టీవీ సిరీస్ కానీ చూస్తుంటే సిల్వెస్టర్ స్టేలోన్ గారు ఇక ఆఫ్లైన్ గా థియేటర్స్ కి రావడం, అంటే థియేట్రికల్ టైప్ లో కమర్షియల్ మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్స్ చేయడం ఆపేస్తారా అనే డౌట్స్ వస్తున్నాయి. ఇక ఆ తర్వాత మరొక వర్స్ట్ అప్డేట్ నేను విన్నది ఏంటంటే వికెడ్ ఫిల్మ్ రీసెంట్ టైమ్స్ లో మంచి హైప్ ఉంది గైస్ అప్కమింగ్ గా, కాకపోతే 1 week పోస్ట్ పోన్ చేశారు. ఇప్పుడు
కరెక్ట్గా గ్లాడియేటర్ 2 టైంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. నవంబర్ మంత్ హాలీవుడ్కి మరొక దరిద్రమైన మంత్లా మారబోతుంది. అంటే కలెక్షన్స్ వచ్చేస్తే ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ వాళ్ళది పక్కన పెట్టేస్తే సపరేట్గా వస్తున్న ఫిల్మ్స్కి లాసెస్ పెడితే ఇంకేం యూజ్? రీసెంట్గా మే మంత్లో ఏం జరిగిందో మనం క్లియర్గా చూసాం. విక్కర్కి ప్రపంచవ్యాప్తంగా ఫ్యామిలీస్లో చాలా మందిలో పాపులారిటీ ఉంది. అండ్ డ్వేన్ జాన్సన్ గారి మోవానా 2కి కూడా మంచి హైప్ ఉంది. అండ్ ఆయన ఇంకొక బిగ్ బడ్జెట్ రెడ్ వన్ ఫిల్మ్తో వస్తున్నారు. ఇలా ఎక్కువగా కలెక్ట్ చేయాల్సిన పెద్ద ఫిల్మ్స్ క్లాష్ ఎఫెక్ట్ వల్ల ఎఫెక్ట్ అవుతాయి అనమాట. ఇది మాత్రమే కాదు, గ్లాడియేటర్ 2 ఖచ్చితంగా హిట్ అవ్వాలి. ఒకవేళ హిట్ టాక్ వచ్చినా ఈ క్లాష్ వల్ల ఎక్కువ కలెక్షన్స్ రాకపోతే దారుణం జరుగుతుంది. ఎందుకంటే ఆయన లాస్ట్ డ్యూయల్ ఫిల్మ్ కూడా క్రిటికల్ గా మంచి రివ్యూస్ వచ్చినప్పటికీ 2022 నవంబర్ టైం అనుకుంటా నో టైమ్ టు డై, ఇటర్నల్స్, వీనమ్ 2, ఫాల్ గా ఇలా చాలా ఫిల్మ్స్ క్లాష్ మధ్యలోని అట్టర్ ఫ్లాప్ అయింది. అద్భుతమైన రివ్యూస్ ఉన్నప్పటికీ దారుణమైన రిజెక్షన్ జరిగింది. అలా ఈసారి జరగకూడదు, మరి చూడాలి. ఆ తర్వాత క్యాప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ ఫిల్మ్ సంబంధించి మరొక షాకింగ్ అప్డేట్ వచ్చింది. చాలా మంది ఫాల్కన్ ని న్యూ క్యాప్టెన్ అమెరికాగా యాక్సెప్ట్ చేయలేదు. ఆ విషయం మనకు తెలిసిందే. ఇదేదో రేసిజం ని అడ్డు పెట్టుకుని కవర్ చేయాల్సిన పాయింట్ కాదు. క్యాప్టెన్ అమెరికా లాంటి లెజెండరీ ఐకానిక్ క్యారెక్టర్ తర్వాత ఫాల్కన్ ఆ క్యారెక్టర్ ని దాన్ని బ్యాలెన్స్ చేయగలడా, పర్ఫెక్ట్ గా కుదురుతాడా లేదా అనేది ఆడియన్స్ ఒపీనియన్ ఉంటుంది కదా. దాని పరంగా చూసుకుంటే అప్కమింగ్ గా రాబోతున్న ప్రాజెక్ట్ కి అంత రేంజ్ లో అప్రిషియేషన్ కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర రెస్పాన్స్ కానీ వస్తుందా అనే గ్యారంటీ చాలా వరకు లేదు. కానీ ప్రస్తుతానికి వచ్చిన అప్డేట్ ఏంటంటే దాదాపుగా ఈ ఫిల్మ్ యొక్క బడ్జెట్ 350 నుండి 375 మిలియన్స్ ఉండొచ్చంట. దాని అర్థం సపరేట్ గా ఒక అవెంజర్స్ క్రాస్ ఓవర్ ఫిల్మ్ ని తీసేయచ్చు కదా బడ్జెట్ తోటి. హాలీవుడ్ లాంటి మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్రాజెక్ట్స్ ఇన్వెస్ట్ చేయాల్సింది పాపులర్ జానరాస్ కి, అందరినీ టార్గెట్ చేసేలాంటి కమర్షియల్ మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్స్ కి. ఇలాంటి లిమిటెడ్ జానరాస్ కి, ఫర్ ఎగ్జాంపుల్ ఫార్ములా F1 బ్రాడ్ పిట్ గారి ఫిల్మ్ కి కానీ అండ్ ఇలా నెగిటివ్ ఇంప్రెషన్స్ అండ్ అంత హైప్ బజ్ లేని ఫిల్మ్స్ కి పెడితే ఖచ్చితంగా రిస్కే. ఎందుకంటే దాదాపుగా బ్రేక్ ఈవెన్ అవడానికి 700 నుండి 800 మిలియన్స్ దాటి కలెక్ట్ చేయాల్సి వస్తుంది. హిట్ టాక్ తోటే ప్రెసెంట్ ఉన్న రెస్పాన్స్ కి అంత రావడం చాలా ఎక్కువ. అలాంటిది ఇప్పుడు ఈ ఫిలిం అంత కలెక్ట్ చేయాలి, ఒకవేళ మిక్స్డ్ లేదంటే యావరేజ్ రెస్పాన్స్ వచ్చింది అనుకోండి, జస్ట్ ఊహించండి, చాలా పెద్ద లాస్ పెడుతుంది ఎంసీకి. ఇక ఆ తర్వాత స్ట్రేంజర్ థింగ్స్ యొక్క సీజన్ 5 సంబంధించి వచ్చిన అప్డేట్ ప్రకారం సీజన్ 4లో లెంత్ ఎక్కువైందని, ఎక్కువ ఎపిసోడ్స్ వచ్చాయని, కంప్లీట్స్ వచ్చాయేమో తెలియదు కానీ సీజన్ 5 అయితే మాత్రం సీజన్ 4 కన్నా తక్కువగా ఉండబోతుందంట. 8 ఎపిసోడ్స్ లోనే కథని సరిగ్గా ముగించే విధమైన ప్లానింగ్స్ చేస్తున్నారంట. దాంతోపాటు ప్రెసెంట్ ఆల్మోస్ట్ 24 వీక్స్ కంప్లీట్ అయిపోయాయంట షూటింగ్ సంబంధించి. అంటే మొత్తం కంప్లీట్ అయింది షూటింగ్ అని చెప్పి రీసెంట్ గా తెలిపారు. బట్ అందరికీ మెమరబుల్ గా ఈ సీజన్ ఉండేలాగా ప్లాన్ చేస్తున్నారంట. ఆల్మోస్ట్ సీజన్ 1 రేంజ్ కంటెంట్ ని అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారంట. దాంతోపాటు బడ్జెట్ కానీ క్యాష్ రెమ్యునరేషన్ అయితే వాళ్ళ కెరీర్ లోనే ఎక్కువ ఉంటుందంట. ఎందుకంటే బడ్జెట్ క్వాలిటీతో పాటు వాళ్ళ డిమాండ్ కూడా పెరిగింది. సీజన్ 2 సీజన్ పాపులారిటీ కానీ వ్యూయర్షిప్ కానీ నెట్ఫ్లిక్స్ కి విపరీతంగా పెరిగింది కాబట్టి ఎంతైనా ఖర్చు పెడుతున్నారు, ఎంతైనా శాలరీస్ అయినా ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఇక హ్యారీ పాటర్ టీవీ షో సంబంధించి ఇంతవరకు వచ్చిన అప్డేట్స్ అన్ని మీకు తెలిపాను కదా. రీసెంట్ గా ఒక ఐడియా కూడా ఈ సిరీస్ కి సంబంధించి చాలా మందికి ఏదో ఒక ఐడియా ఇవ్వండి, ఆ ఐడియాని చూస్ చేసుకుంటామని ఆప్షన్ ఇచ్చారు కదా. ఒక ఐడియాని ఆల్రెడీ చూస్ చేసుకోవడం అంతా ప్లానింగ్స్ లో ఉన్న విషయం మీకు ఇంతకు ముందు తెలిపాను. సో రీసెంట్ గా వచ్చిన కొత్త అప్డేట్ అయితే ఈ సిరీస్ కి షో రన్నర్ గా ఫ్రాన్సిస్కా గార్డినర్ అయితే మాత్రం షో రన్నర్ గా ఉండిపోతుంది. అండ్ మార్క్ మైలార్డ్ అయితే కొన్ని ఎపిసోడ్స్ ని డైరెక్ట్ చేయడానికి రెడీ అయ్యారు. ఆమె స్క్రిప్ట్ ఏ విధంగా ఉంటుంది, ఐడియా ఏ విధంగా ఉంటుంది ఇంతవరకు మనకు తెలియదు. బట్ స్టార్టింగ్ నుండి వస్తున్న అప్డేట్ అయితే ఈ షోని అయితే మాత్రం 10 సంవత్సరాల వరకు, ఒక డికేడ్ వరకు రన్ చేయాలనే ప్లానింగ్స్ లోని వాళ్ళు ఉన్నారు. అండ్ కాస్టింగ్ గురించి కూడా ఇంకా చాలా టైం పడుతుంది. ప్రస్తుతానికి అంత రెడీ అయింది. సో ఇక హ్యారీ పాటర్ ఫ్యాన్స్ అప్కమింగ్ ఫ్యాంటాస్టిక్ బీస్ట్ ఫిల్మ్స్ గురించో లేదంటే కర్సెడ్ చైల్డ్ గురించో వదిలేసి ఈ రీబూట్ టీవీ షో గురించి ప్రిపేర్ అయిపోవాల్సిందే. బట్ మీకు అనిపించచ్చు మూవీస్ కానీ రిలీజ్ చేస్తే థియేటర్స్ లో చాలా బాగా ఎంజాయ్ చేస్తాం కదా అని చెప్పి. ఆల్రెడీ మూవీస్ లో ఎన్నో సంవత్సరాల వరకు రన్ చేశారు కదా, ఆల్రెడీ అదే ప్రయత్నాన్ని ఈసారి కూడా చేస్తే బాగోదు. అండ్ టీవీ సిరీస్ కానీ ఓటీటీ అయితే వాళ్ళకి ఒక బెనిఫిట్ గైస్. థియేటర్స్ లో మీరు బాయ్కౌట్ చేయాలనుకున్నా, కాస్టింగ్ బాగాలేదు, రీబూట్ ఐడియా బాగాలేదు అని చెప్పి ఏమైనా రిజెక్ట్ చేయాలనుకుంటే వర్క్ అవ్వచ్చు, బట్ ఓటీటీలో అవ్వదు. మన లార్డ్ ఆఫ్ ది రింగ్స్ కి కూడా అలానే ఫ్యాన్స్ బాయ్కౌట్ చేద్దాం అనుకున్నప్పటికీ అది మోస్ట్ స్ట్రీమింగ్ వ్యూస్ తోటి పెద్ద రికార్డ్ ని పెట్టింది. సో మరి ఈ హ్యారీ పాటర్ మంచి ఎంటర్టైన్మెంట్, మంచి కిక్ ఇవ్వాలి ఫ్యాన్స్కి, అదే కావాలి. బట్ నాకైతే ఒక మూవీ లవర్గా థియేటర్స్ లో చూస్తేనే బాగుంటుందనే ఫీలింగ్. ఎనీవే వచ్చిన రీసెంట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు ఈ వీడియోలో అర్థమయ్యాయని అనుకున్నాను. మరికొన్ని అప్డేట్స్ అప్కమింగ్ గా వస్తే తర్వాత వీడియోస్ లో మాట్లాడుకుందాం. మీ ఫ్రెండ్స్ లో హాలీవుడ్ ఫ్యాన్స్ ఉంటే ఈ న్యూస్ వాళ్ళకి అవసరం అనుకునే వాళ్ళకి షేర్ చేయండి, యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.